లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువు. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసెరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కునిచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించడం చాలించిన తర్వాత, నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలి ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదేయ కుమారుడగు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడువై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. హల్లెలూయా. చూడండి, విషయం మనకి అందరికీ ఇది చాలాసార్లు చదువుకున్న వాక్యం. యేసు ప్రభువారు వెళుతూ ఉంటే జనసమూహం ఆయన చేయు అద్భుతాల కోసమని, ఆయన మాటల కోసమని ఆయన వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. ఆ జనసమూహం మీద పడిపోకుండా యేసు ప్రభువారు గెన్నెసెరెతు అనే సరస్సు తీరమున ఆ ఒడ్డుకి కొంచెం దోణిలు పెట్టుకొని పేతురాళ్ళు ఉంటే అందులో పేతురు దోణి ఎక్కాడంటే యేసు ప్రభువారు. ఆ దోణిలు కొంచెం నీటిలోకే ఉంటాయి, ఒడ్డుకు రావు. ఈ జనసమూహం ఒడ్డునున్నారు. అప్పుడు వారందరికీ సువార్త చెప్పి యేసు ప్రభువారు సువార్త అయిపోయిన వాళ్ళకి దేవుని మాటలు చెప్పిన తర్వాత ఈ పేతురు వైపు చూసి పేతురుతో అంటున్నాడు, నువ్వు కొంచెం దోణిను లోపలికి తోసి మీరు వలలు వేయండి. ఏవేయమన్నాడు? వలలు. అక్కడ కరెక్ట్గా చదువుతాం. మీరు దోణిను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడం సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేద్దామని చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసింది. హల్లెలూయా. తమ వలలు వేయమని చెప్పినప్పుడు ఎన్ని చేపలు వచ్చాయంట? ఆ వలలు పిగిలిపోతాయేమో అన్నంతగా విస్తారమైన చేపలు వచ్చాయంట. హల్లెలూయా. మనకి తెలిసిందే కదా, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు దోణి ఎక్కినప్పుడు పేతురుది దోణి అంటే ఇక్కడ మనము అని అర్థమవుతుందా? యేసు ప్రభువారు దోణి ఎక్కిన తర్వాత ఫస్ట్ ఏం చేశారు? ఆయన సువార్త ప్రకటించారు, దేవుని వాక్యమును ప్రకటించారు. చెప్పిన తర్వాత పేతురు వైపు చూశారు. చూసి ఇప్పుడు దోణి లోపలికి నడిపించి వాళ్ళు వేయమనగానే విస్తారంగా చేపలు పడ్డాయి. ఎందుకని విస్తారంగా చేపలు పడ్డాయి అంటే, మరి రాత్రంతా గాలించినప్పుడు ఒక చేప పడంది, ఇప్పుడు విస్తారంగా ఎందుకు పడ్డాయి అంటే, యేసు ప్రభువారు ఉన్న దోణి దగ్గరికి సముద్రపు చేపలన్నీ వచ్చేసాయంట. హల్లెలూయా. ఏమొచ్చేసాయి? యేసు ప్రభువారు దగ్గర ఆ దోణి దగ్గరికి చేపలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు వల వేయగానే చేపలు పడ్డాయి. హల్లెలూయా. ఇక్కడ పేతురు దోణి అంటే మనము అని చెప్తున్నా. మనలోకి యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య
దేవుని వాక్కును నశించు వారికి సువార్తను ప్రకటించడానికి మన నోటిని వాడుకుంటాడు, మనల్ని వాడుకుంటాడు. మనం ఎప్పుడైతే ఆయనకి వాడబడతామో మనకు అవసరమైన సమృద్ధి మన వెనకాలే వచ్చేస్తుంది. ఎందుకంటే యేసే సమస్త ఆశీర్వాదాలకు మూలము. యేసు ఎక్కడున్నాడో అక్కడికి ఆశీర్వాదం రావాల్సిందే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ప్రయారిటీ మొదట ఏంటంటే యేసు ప్రభువు సువార్త ప్రకటించిన తర్వాత ఆ రాత్రంతా దొరకని చేపలు యేసు ప్రభువు వల వేయమనగానే వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. నువ్వు సువార్త ప్రకటించిన తర్వాత నీ నోరు దేవుడు దేనికి వాడుకోవాలనుకుంటున్నాడు, నువ్వు ఆయనకు అప్పగించుకున్న తర్వాత నీ అవసరతలు అన్నీ కూడా తీర్చబడతాయి, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు వల వేయి అంటే రాత్రంతా పట్టాను పడలేదు, అయినా నువ్వు నీ మాట చప్పునా, నీ మాట నమ్మి నేను వలేస్తున్నాను. ఎందుకంటే నువ్వేం చేపలు పట్టేవాడు కాదు, చెప్పిన వేయడానికి. అవునా కదా? నాకు తెలియదు ఏంటి అంటారు. అవునా? ఇన్ని రాత్రి చేపలు పట్టినప్పుడు దొరకనప్పుడు చేపలు వాళ్ళకి తెలుసు, ఈయనకి తెలుసా? కానీ ఈయన మాట నమ్మి వలేసాడు, వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎవరి మాట? యేసు మాట. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 18వ వచనం చూడండి. మనము అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. హల్లెలూయా. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. మనలో ఏం చేస్తాడంట? ఆయన నివసిస్తాడంట, మనలో నివసించి సంచరిస్తాడు. ఆయన ఈ భూమి మీద ఎలా సంచరించాలి? మన ద్వారా సంచరించాలి. హల్లెలూయా. మన ద్వారా సంచరించాలి, మన ద్వారా ఇతర హృదయాల్లో జీవాన్ని కలుగు చేయాలి, మన ద్వారా ఇతరుల్ని దేవుని యొద్దకు నడిపించాలి. కానీ మనలో ఉండి సంచరిస్తాడు. ఇక్కడ ధోని అంటే యేసు ప్రభు, మనం పేతురు ధోని అంటే తను మన యొక్క దేహాలను అర్థం చేసుకోవాలి. మన హృదయాలు, మన హృదయాల్లోకి ఎవరు వచ్చారు? మన హృదయంలోకి యేసు వచ్చాడు. యేసు వచ్చినప్పుడు యేసు చెప్పిన దానికి ప్రయారిటీ ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. నువ్వు ఏం చేసుకో, ఏది చేసుకో, కానీ దేవుడు ఏం చెప్తున్నాడో దానికి మొదటి స్థానం ఇవ్వాలి. దాన్ని వినయము అంటారు. దేవుడి మాట పక్కన పెట్టేసి మనం అనుకున్నది చేయడం గర్వం అంట. అర్థమవుతుందా? మనది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని దేవుడు చెప్పింది పక్కన పెట్టేసి చూద్దాంలే అంటే అది వినయం కాదు, లోబడ్డం కాదు, దాన్ని ఎదిరించడం. ఆయన్ని ఎదిరించడం అంట, దాన్ని గర్వము అంటారు. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీరు ఏదన్నా పని చెప్పండి, మీది చేయకుండా వాళ్ళ పని వాళ్ళు ఏ ఫోను చూసుకుంటారు, ఏ టీవీ చూసుకుంటారు, ఏ ఆటలు ఆడుకుంటారు. అరే వెళ్ళి పలానా అంటే తేరు, నువ్వెంత చెప్పినా తేరు. మీరు ఫస్ట్ అనే డైలాగ్ ఎంత తెలుసా? నీకు ఎంత పొగరు అంటారా? అనరా? ఫస్ట్ డైలాగ్ ఏమొస్తుంది? నీకెంత పొగరు అంటారా? అన్నారా? అలాగే మరి దేవుడు, మరి మన మామూలు మనుషులు, మరి దేవుడు చెప్పింది పక్కన పెట్టి మనది ఫస్ట్ ప్రయారిటీ చూపించినప్పుడు దాన్ని ఏమంటారు? పొగరు, గర్వము. గర్వాంధులను దేవుడు ఎదిరిస్తాడు. వినయ మనస్కుల మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది, దేవుని అభిషేకము దిగుతుంది. అర్థమవుతుందా? మరి సౌలు గర్వం చేతగా పడిపోయాడు. మరి దావీదుని ఎందుకు అభిషేకించుకున్నాడు? దావీదు దేవుని హృదయాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు కదా. హల్లెలూయా. అంటే ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఏదన్నా చేసుకో, కానీ మొదట ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇస్తే అది వినయం. దేవుడు చెప్పింది చేయడం వినయం. ఎప్పుడైతే నువ్వు వినయం చూపిస్తావో నీలో నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన బయట నుంచి ఏం స్వరాలు వినిపించడం, నీలోనే నీతోనే మాట్లాడతాడు.
నువ్వు పలానా అది చెయ్యని దేవుడు మాట్లాడతాడు. అది చెప్పినప్పుడు నువ్వు వెంటనే లోబడి చెయ్యాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే లోబడి చేస్తుంటావో దానికి మొదటి ప్రయారిటీ. నేను అనుకున్నాను కదా, నా మనసు అనుకుంది కదా, కాదు. నీలో ఉండే దేవుడు మాట్లాడతాడు. నీలో ఉండి మాట్లాడినప్పుడు దేవునికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ నీకు ఇచ్చుకోవడమో, నీ పనులకి ఇచ్చుకోవడమో, నువ్వు మనుషులకి ఇచ్చుకోవడమో, నీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడమో, నీ కుటుంబస్తులకి ఇచ్చుకోవడమో, నీ బంధువులకి ఇచ్చుకోవడమో, నువ్వు ఎవరికి ఇస్తావు వాళ్ళ నుండే శ్రమ వస్తుంది. నువ్వేమంటావు తెలుసా? తర్వాత నా దేవుడు కాదని వీళ్ళక ఇచ్చాను విలువ, వీళ్ళక లోబడ్డాను అని నీకు బాధ కలిగేలాగా పరిస్థితులు వస్తాయి. అర్థమవుతుందా మీకు? కానీ మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎవరి భయమో నువ్వు చెప్పకూడదు. ఆ భయము నీకు గురవుతుంది. మనుషులు చూసి భయపడి దేవుని పక్కన పెట్టకు. ఏ మనుషులు చూసి భయపడి లోబడతావో వాళ్ళే నీకు ఉరిగా నిలబడతారు. కానీ నువ్వు దేవునికే లోబడాలి. అది వినయమో అని దేవుడు మాట్లాడుతున్నారు. వినయ మనస్కుల మీదకి దేవుని అభిషేకం, వారిలో ఉండి నివసించి సంచరించడానికి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. కానీ ఎవరైతే దేవునికి లోబడి దేవుని పని చేస్తారో వారి అవసరతలన్నీ తీర్చబడితే నువ్వు పరిగెట్టక్కర్లొద్దు. నీకు ఏది కావాలో అది నీ వెంట వస్తుంది. సమస్తము నీకు కూడా వస్తుంది. యేసుప్రభు పేతురు దోణికి రాత్రికాలం అంతా పడ్డారు, ఒక్క చేపన్న వచ్చిందా? కానీ యేసుప్రభు వారు ధోని ఎక్కేక సువార్త ప్రకటించిన తర్వాత ఆ ధోని దేనికి ఉపయోగపడింది? దేవుని సువార్తకి. సువార్తకు ఉపయోగపడిన తర్వాత బహుశా పేతురు అనుకోని ఉండొచ్చు, ఈరోజు నా ఇంటికి పట్టుకెళ్ళడానికి ఏమీ లేదు అనే కదా. నేనేమో చేపలు పడక, నా ఇంట్లో గ్రాసం లేక, నా పరిస్థితి బాగోక నేను ఏడుస్తుంటే ఇతను వచ్చాడు, ఇక్కడ సువార్త చెప్తాడు, ఇక్కడ మాటలు చెప్తాడు, దేవుని మాటలను విసుక్కున్నాడా? మరి అక్కడ తన పరిస్థితి ఏంటి? ఒక్క చేప కూడా పడక వాళ్ళకేమో మనసులు కుదురులేక దిగాలుగా కూర్చున్నారు, విచారంగా వలలు దులుపుకుంటూ. ఇప్పుడు యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నారు అనే కదా. మనకి సంబంధం ఉండదు దేవుడు చెప్పేది. నువ్వేమో ఇక్కడ బాధలతో ఉంటే దేవుడు అంటాడు లేచి సువార్త ప్రకటించి అంటాడు, లేచి నా సాక్షిగా నిలబడి అంటాడు, లేచి నువ్వు అది చెప్పి ఇది చెప్పి అంటాడు. నేనేమో నా ఇంట్లో సమస్యలతో నేను పడుతుంటే మీరేటంటారు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ధోనిని నువ్వు దానికి వాడతావో ఇక్కడ పని మొదలవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నారో ఆ ఏదైతే కొదువై ఉందో, పేతురికి కొదువై ఉన్నది. పేతురికి ఏం కొదువైంది? అక్కడ చేపలు పట్టలే రాత్రి అంతా. ఆ ఆశీర్వాదం కొట్టుకొని అవుతుంది వెనకాల. నువ్వు దేవుని పని ఎప్పుడైతే మొదలు పెడతావో దేవుడు చెప్పింది చేస్తావు. మొదట ప్రయాటించి నీ కొదువ, నీ సమస్యకి పరిష్కారం. అర్థమవుతుందా? నీది ఏదైతే లోటు ఉందో అది కొట్టుకుంటా వస్తుంది. అర్థమవుతుందా మీకు? అది తెలియదు, ఆ పని చేయరు. నేనైతే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బీఈడీకి ఎగ్జామ్ రాసిన, ఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్ళీపోతాయి. ఎందుకంటే నేను ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వలేదు, అందులో ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఎప్పుడు రావు, అందులో ఓ 10 దాకా వచ్చేసాయి. ఆ 10ని బట్టి నాకు రాదు అనుకుంటే సేవకులు దాని మీద దృష్టి పెట్టకు, నిన్ను దేవుడు పని చేయమని. ఏం పని? ప్రార్థన చెయ్యి, వాక్యం చదువు, నాతో పాటు దేవుని సేవకురా. అదే చేసేదాన్ని. ఉదయం 9కి వెళ్ళిపోయేదాన్ని, సాయంత్రం 6 వరకు అక్కడే. సాయంత్రం 6 నుంచి ఇంటికి వచ్చి బైబిల్ చదివేదాన్ని, ఒక నోట్స్ బుక్ పెట్టుకునేదాన్ని, ప్రతి డౌటు రాసుకునేదాన్ని, అందులో కొత్త నిబంధన మొదలు పెడతాను. రోజుకి బైబిల్ చదివేదాన్ని, రోజుకి ఉదయం 9కి వెళ్ళిపోయేదాన్ని. 9 నుంచి 11 వరకు ప్రేయరు ఏకీవంచి తన సేవకు బయటకు వెళ్ళేటోడు కూడా తీసుకెళ్ళేటోడు, ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ప్రేయర్ అయిపోయాక ఆ కరగంటలో గవగా రెడీ అవ్వడానికి అన్న హెల్ప్ చేసేదాన్ని. లేకపోతే నేను అందులో వాళ్ళ ఇంట్లో బుక్స్ ఉండి తీసుకొని చదివేదాన్ని. ఈ బుక్ కావాలి, ఆ బుక్ కావాలని రెడీ చేసుకొని ఉంచుకునేదాన్ని పట్టుకెళ్ళమని. అయితే వెళ్ళి పరిచయకి వెళ్ళి వచ్చేవాళ్ళం. నేను వెళ్తే నేను రాసిన దానికైతే రాదు సీటు, కానీ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే చూడండి, షూనేమి పట్టణస్థురాలు ఏం చేసింది? మన ఊరికి వస్తూ వెళ్ళుచు ఉన్న దైవజనుడు భక్తి గల దైవజనులా ఉన్నాడు అని పిలిపించి ఒక మిద్దె మీద ఒక గది కట్టించి, అవునే కదా, ఆయనకి వాక్యం చదువుకోవడానికి, సువార్త చెప్పడానికి వెళ్ళి రాబోతికి అన్ని సపర్యలు చేసింది. అన్ని చేయబోతికి ఏలియా ఏమని అడిగించాడు? ఎలీషా
ఆమెకి ఏమన్నా కావాలేమో, ఏదన్నా కొదువ అన్న ఉందేమో, పరిస్థితి అన్న అవసరం, వెళ్ళి చూసరాని గ్యాస్ తినాలమన్నాడు. అనే కదా. వెళ్తే ఏమీ లేదయ్యా, వాళ్ళ పెనిమిటి ముసలోడు, ఈమె వయసు కొంచెం ఇంక ఈమె పిల్లలు పుట్టరు, పరిస్థితి అలా ఉందని చెప్తే ఆ మరుసటి సంవత్సరానికి పిల్లోడు పుడతాడని చెప్పమన్నాడు. ఆమె పిల్లోడు పుట్టాలి అని ఏమీ చేయలేదు, కానీ ఆమెకు ఆ పొదువు ఉంది. ఆ పొదువు సంగతి ఎవరు చూస్తున్నారు? ఈమె ఏం పని చూస్తుంది? దేవుని కనపరిచింది, దేవుని సేవకుల్ని కనపరిచింది, వాళ్ళు పరిచర్య చేసుకోవడానికి మార్గాలు సరళపరిచింది. అది మనం చేసినట్టే ఆ పరిచర్య. వెంటనే దేవుడు ఆమె పొదువును తీర్చేశాడు. ఈమె ఫస్ట్ ఇది చేసింది, అప్పుడు ఆమె అది తీర్చబడింది. మనం అడిగేది ఏంటి? ముందు 100 తీరాలి, అప్పుడు దేవుని పని చేస్తాం. నువ్వు చెయ్యి, నీకేది కావాలో అది నీ పాదాల దగ్గరికి వస్తుంది. కొట్టుకుంటా వస్తుంది అంతే. హల్లెలూయా. నువ్వు అంటావు, నువ్వు నా మార్గాలు సరళపరిచే ప్రభువా, నేను అప్పుడు ఏదో చేసేస్తానంట. నువ్వు చేయడానికి ఏముండదు, ఏది చేయనవు. నీకు చింత మీద చింత, వేదన మీద వేదన పెడుతూనే ఉంటుంది. హల్లెలూయా. మీకు అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే ఆ శూన్యం పట్టణస్త్రాలు, ఆ ఘనురాలైన స్త్రీ ఆ ఎలీషాకి సమస్తము సమకూర్చి పరిచర్య చేసిందో, దేవుని యొక్క సువార్త ప్రకటనకి, దేవుని యొక్క రాజ్య విస్తరణకు, అంటే దేవుని యొక్క నామాన్ని ప్రకటించడానికి ఎలీషా వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఈమె ఏం చేసింది? అతనికి పరిచర్య చేసింది, రూమ్ ఇచ్చింది, అన్ని ఫెసిలిటీస్ కలిగిస్తే ఆమె కొదువును దేవుడు చూసాడు. ఇక్కడ పేతురు ధోని ఎక్కినప్పుడు పేతురుకున్న సమస్య ఏంటో దేవుడు చూశాడు. దానికి అక్కడే, ఇక్కడ సువార్త చెప్తున్నాడు, అక్కడ పరిష్కారం అయిపోతుంది. అలాగే దేవుడు నీలో సంచరిస్తున్నాడు. నువ్వు దేవుని పని చేస్తూ ఉంటావు, నీ మార్గాలు సరళమైపోతూ ఉంటాయి. ఆ విషయాలు ఎవరికి తెలియదు. ఒకసారి మమ్మీ గారు వాళ్ళు చిన్నప్పుడు ఇంటికి రాలేదంట. టెన్షన్ పడిపోతున్నారు, అందరూ గోలెట్టేస్తున్నారు, ప్రేయర్కి వెళ్ళాలంట. ప్రభా ఏంటని ప్రార్థన చేసి, నువ్వు వెళ్ళి నేను తీసుకొస్తాను. అక్కడ ఆవిడ వాక్యం అయి రాబోదు, ఇంటికి వచ్చింది ఆవిడ క్షేమంగా పాప. హల్లెలూయా. మనమైతే అది పక్కనట్టేసి వెళ్ళిపోతాం, అవునే కదా? కాదు, ఆమె దేవుని పని చేసుకుంది, దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. అది దేవుడు చేస్తాడు. ఎంత విస్తారం అంటే వాళ్ళలో పిగిలిపోయాయి. తను చేపలు పడితే ఎన్ని చేపలు పడతాడు, ఇన్ని పడతాడేమో, కానీ వాళ్ళలో పిగిలిపోయే అన్ని చేపలు ఇచ్చేస్తాడు. దేవుడు ఇస్తే అటువంటి గొప్ప సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. విస్తారమైన సమృద్ధి ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ధోని అంటే ఇక్కడ నీ యొక్క జీవితం. నీలోకి యేసయ్య వచ్చి సంచరించినప్పుడు, నువ్వు ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన ఏం చెప్తాడో దానికి మొదటగా ప్రయారిటీ ఇచ్చి నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు, నువ్వు అప్పుడు సమస్యలోనే ఉండొచ్చు, నువ్వు అప్పుడు ఇబ్బందిలోనే ఉండొచ్చు, అప్పుడు నువ్వు బాధల్లోనే ఉండొచ్చు. అప్పుడే చెప్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు పనిలో ఉన్నప్పుడే పిలుస్తాడు, అవునా కదా? యోహాను యాకోబు వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ వలలో అనుకుంటున్నారు, అవునా? వాళ్ళని సిద్ధపరచుకోవడం. నన్ను వెంబడించమన్నాడు, వెంబడించారా లేదా? అవునా కదా? ఎలీషా ఏం చేస్తున్నాడు? తన పొలం దున్నుకుంటున్నాడు. అప్పుడే వచ్చాడు ఏలియా, వచ్చి నన్ను వెంబడించమన్నాడు. నీకు పని ఉన్నప్పుడే దేవుడు పరిచయం చెప్తాడు. మంచి బిజీలో ఉంటావు, అప్పుడు చెప్తాడు దేవుడు. నువ్వు ఖాళీగా ఉంటే చెప్పడు, నువ్వు పనిలో ఉన్నప్పుడే చెప్తాడు. నువ్వు ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నప్పుడే చెప్తాడు. ఎందుకంటే నీ లోబడే స్థాయి దేవుడు చూస్తాడు. మరి ఏలియా వచ్చి తన దుప్పటి వేసినప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు అక్కడ పొలంలో, వదిలేసి వస్తాడు అంతే. నాకు పని ఉందని చెప్పట్లా, అది లోబడ్డం, అది వినయం, వాళ్ళ మీదకి అభిషేకం దిగుతుంది. దేవుడు పని చెప్పినప్పుడు అవునండి అంటే కొంచెం పని ఉంది, తర్వాత రావచ్చా అన్న మాట అనకూడదు, అస్సలు అనకూడదు. నీది పక్కనైతే నువ్వు అది చేయాలంటే. పని ఉంది అన్న మాట మనం మాట్లాడకూడదు అంతే. అది ఎవరికి చెప్పినట్లు? దేవుడికి చెప్పినట్లు, దేవుడిని ఎదిరించినట్లు. ఎదిరించే వాళ్ళకి ఎంత గర్వం ఉందో, వాళ్ళ గర్వానికి తగ్గట్టు వాళ్ళే ఏడుస్తారు వాళ్ళ జీవితంలో వాళ్ళకి జరిగే పరిస్థితులను బట్టి. ఎవరి గర్వం వాళ్ళని తగ్గిస్తుంది, ఎవరి వినయం వాళ్ళని హెచ్చిస్తుంది. నిన్ను అవమానకరమైన ప్లేస్లో ఉంచుతాడు, కానీ వినయంతో దేవుడు చెప్పింది లోబడే వాళ్ళని ఘనమైన స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా.
అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇక్కడ పేతురు వినయంతో లోబడి వల వేయగానే విస్తారమైన చేపలు పట్టినట్టుగానే నీవు దేవునికి లోబడి నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు ఆశీర్వాదాలు నీ వెంబడి వస్తాయి. హల్లెలూయా. సారేపతు స్త్రీ ఏం చేసింది? తన కష్టంతోనే పొలాలు ఏరుకుంటుందంట. పొలాలు ఏరుకొని రొట్టె వండుకోవడానికి రెడీ అవుతుంది. ఆ రోజుతో పిండి అయిపోద్ది. కానీ ఏలియా వచ్చాడు అక్కడికి, అవునా కదా? వచ్చి ఏం చేశాడు? మొదటి అప్పు ఇమ్మన్నాడు. ఇమ్మనిగానే లోబడి ఇచ్చిందా లేదా? మొదటగా ఏలియాకి ఇచ్చింది, అప్పుడు సమృద్ధి మొదలయ్యింది. పోనీ అప్పుడు పరిస్థితి ఆవిడకైనా విస్తారంగా ఉందా? లేదు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? పొలాలు ఏరుకునే పనిలో ఉంది. వచ్చేమో నాకు అప్పం ఏమంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పడు, నువ్వు పనిలో ఉన్నప్పుడే చెప్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు లోబడి చేసావా, అక్కడ అభిషేకం దిగుతుంది. నువ్వు లోబడి చేయలేదా, అభిషేకం ఉండదు అక్కడ. అది గర్వము, అది ఎదురింపు. అక్కడే నేత్రాలు మూసుకుపోతాయి. నీకు వాక్యపు లోతు ఎందుకు ఎదగట్లేదు అంటే నేత్రాలు మూసుకుపోవడం. అందుకే ధర్మశాస్త్రం అన్నంత ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా మనోనేత్రాలు తెరవమని దావీదు అడుగుతున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? దేవునికి లోబడి పని చేయడం వల్ల అభిషేకం దిగుతుంది. అంతేకాదు ఆశీర్వాదం మన వెంబడి వస్తుంది. ఇక్కడే లోబడకుండా వారి పనులకు ప్రయారిటీ ఇచ్చుకుంటూ వారికి ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం గర్వం. నీకన్నా నేను ఎక్కువ అని ఆయనకే చెప్తున్నాం. నాది ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్, నేను అనే అహంకారం చూపించడం వల్ల వెంటనే దేవుని యొక్క ఉగ్రత మనం పోసుకోవాల్సి వస్తుంది. అందుకే మన మనోనేత్రాలు తెరవబడతలేదు. దేవుని ఆశ్చర్యకరమైన సంగతులు చూడట్లా. నేను మొన్న మళ్ళా చిన్న వీడియో క్లిప్ చూస్తున్నప్పుడు డిజిఎస్ దినకరన్ గారిని చూస్తుంటే ఆయన ఏమని అంటున్నారంటే, నాకు పరిశుద్ధాత్మ గురించి, దేవుని కృపావరాల గురించి అడగాలని నేను ప్రార్థన చేశాను. అప్పుడు మా ఇల్లు చాలా చిన్న గది, వంట గది, ఖాళీ లేదు ఇల్లు. ఆ గదిలోని పుల్లలై మా అమ్మ పేరుస్తుంది. అక్కడికి పావులు తేళ్ళు వస్తాయి. అక్కడికి వెళ్ళొద్దు అనేది. కానీ నేను అక్కడికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. చేయగానే నాలోంచి ఆత్మ వెళ్ళి నుంచొని నన్నే నేను చూసుకుంటున్నాను. నన్ను దేవుడు యేసు ప్రభువు తీసుకెళ్ళారు, నాతో మాట్లాడారు. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నన్ను అడిగితే నీ కృపావరాలు కావాలా, నేను కావాలని దేవుడు అడిగాడు. ఎన్ని డిస్కషను. ఆయన స్వస్థపరచు వరాలు ఇచ్చాడు, దేవునితో మాట్లాడుకుంటున్నాడు. ఆయన మాట్లాడుకున్నప్పుడు మనతో మాట్లాడా? దేవుడు మాట్లాడనన్నాడా? మాట్లాడతాడు. మరి మనకి వాళ్ళకి తేడా ఏంటంటే లోబడనితనం. ఆ లోబడకపోవడమే గర్వం. గర్వము చేత మన కన్నులకి గురుటితనము కలుగుతుంది. వాక్యమును గురించిన అవగాహన ఉండదు, లోతు ఉండదు. ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఎరగం. ఎంతసేపు శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు కలిగి ఉంటాం. అలా కలిగి ఉన్నాము అంటే మన నేత్రములు లోతుగా తెరవబడలేదు అని అర్థం. హల్లెలూయా. మనం లోబడితే మనకి ఎన్నో ఆత్మీయ సత్యాలు దేవుడు చూపిస్తాడు. ఎంత ఆశీర్వాదమో దేవుడు చూపిస్తాడు. అంతగా సమృద్ధిని చూసినప్పుడు పేతురికి నేత్రాలు తెరవబడ్డాయి. తాను ఒక పాపినని గ్రహించాడు. ఈయన దేవుని యొక్క శక్తిని ఏంటో చూడగలిగాడు, ఈయన దేవుడు అని చూడగలిగాడు. అందుకే తన వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించగలిగాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నువ్వు మనుషుల పట్టు జాలరిగా మార్చబడతావు. చూడగలిగాడు ఆయన శక్తిని. ఆయన ఎంత పాపం గ్రహించగలిగాడు. ఎందుకంటే నేత్రాలు తెరవబడ్డాయి. ఎక్కడంటే లోబడ్డాడు. నువ్వు లోబడుతున్నప్పుడు నీకు నేత్రాలు తెరవబడతాయి. నీకు లోబడుతున్నప్పుడు వాక్యమును కూర్చున్న అవగాహన వస్తుంది, లోతు ఎదుగుతావు. హల్లెలూయా. నువ్వు దేవుని చూడగలుగుతావు, దేవుని సంగతులు చూడగలుగుతావు. హల్లెలూయా. చాలా మంది దినాన పరిచర్లకు వస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ విశ్వాసం ఉంచట్లేదు. పేతురు యేసు మాట మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు, లోబడ్డాడు. ఆ లోబడ్డమే వినయం. విశ్వాసం ఉంచి ఉన్నాడు, వల వేశాడు. ఈరోజు మన విశ్వాసం ఏది కదిలించట్లేదు. కారణం విశ్వాసం మన మీద, దేవుని మీద.
ఎవరి మీద ఉంచుతున్నావు విశ్వాసం? ఈ రోజున విశ్వాసం నిజంగా ఆయన మీద ఉంచితే ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ఆయన సమస్తమును ఎప్పుడో నీకు ఇచ్చివేసి ఉన్నాడు. నువ్వు పొందుకోవలసింది విశ్వాసము ద్వారా. చేపలు రెడీగా ఉన్నాయి. పేతురు వల వేయకపోతే చేపలు ఆ రాసి దొరికేది కాదు. కానీ యేసు ప్రభువు వారి మాట మీద నమ్మి వల వేశాడు, విస్తారమైన చేపలు వచ్చాయి. ఈరోజు దేవుని మాట మీద నువ్వు నమ్మి అడుగులేస్తే నువ్వు విస్తారమైన సమృద్ధే కాదు, అద్భుతాలే కాదు, ఆశ్చర్య కార్యాలే కాదు, స్వస్థతలే కాదు, అన్నీ చూస్తావు. హల్లెలూయా. నువ్వు చూడలేకపోవడానికి గల కారణం ఆయన మీద విశ్వాసం ఉంచక, నువ్వు ఆయన మీద ఉంచట్లేదు. అయితే నీ మీద ఉంచుకుంటున్నావు, పరిస్థితుల మీద ఉంచుకుంటున్నావు, శత్రువు మీద ఉంచుతున్నావు, నీ బలం మీద ఉంచుతున్నావు, నీ ప్రార్థన మీద ఉంచుతున్నావు, నీ పరిశుద్ధత మీద ఉంచుతున్నావు, కానీ యేసు మీద ఉంచట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు యేసు మీద నిజంగా విశ్వాసం ఉంచితే చాలా అద్భుతాలు చూస్తావు. కానా విందుకి వెళ్ళినప్పుడు చూడండి, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, అవునా కాదా? నీళ్లను నింపమని వాళ్ళకే చెప్పాడు, ఆ పని వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి, ఎవరైతే అడిగారో వచ్చి వాళ్ళకి. ఆ బాణంలో నీటిని నింపిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని వెళ్ళి విందు ప్రధానాధికారికి ఇచ్చేయమన్నాడు. నింపునోళ్ళకి, మంచినీళ్ళు నింపునోళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? నింపింది మంచినీళ్ళు, ఇప్పుడు గ్లాస్ తీసుకెళ్ళి ఇచ్చేయమంటున్నాడు. అప్పుడు చూసినప్పుడు నీళ్ళలాగే ఉంటాయి. ఇప్పుడు విందు ప్రధాన దగ్గరికి వెళ్ళి ద్రాక్ష రసాన్ని ఇచ్చేయమంటే తీసుకెళ్ళేవాడికి ఎలా ఉండాలి చెప్పండి? ఇది ద్రాక్ష రసం, ఇదిగో అని ఇస్తాడు, నమ్మకే కొడతాడు ఆ ప్రధాన. మంచి నీళ్ళు ఇచ్చాడు, అవునా కదా? అంటే వాళ్ళు ఎంత నమ్మకం ఉంచారు, యేసు మాట మీద ఎంత నమ్మారు కాబట్టే కదా ఆ నీళ్లు ద్రాక్షారసం అయిపోయాయి. అక్కడ అద్భుతం చేసింది ఎవరు? చేయగలడు ఏదైనా, అది నమ్మాలి. నీళ్లను ద్రాక్షారసంగా మార్చేసింది యేసు. ఆయన ఏదైనా చేయగలను నువ్వు నమ్మగలగాలి. ఆ నమ్మినప్పుడు నువ్వు లోబడి వెళ్తావు, ఆ లోబడినప్పుడు నువ్వు అద్భుతం చూస్తావు. నమ్మాడు ఏమని? యేసుప్రభువు దేవుడు అని నమ్మితే, ఈ నీళ్లు నీ చేతిలో ఉంటే ఇవి ద్రాక్షారసంగా మారుతాయని నమ్ముతావు. ఆ నమ్మడం నీతి. ఆ నమ్మినప్పుడు నువ్వు అక్కడ నీళ్లు అద్భుతంగా మారిపోయి ద్రాక్షారసం, అద్భుతం చూసావు. ఈ దినాన నువ్వు దేవుణ్ణి నమ్మితే, ఆ నమ్మి లోబడితే నువ్వు అద్భుతాలు చూస్తావు. నీళ్లు ద్రాక్షారసం ఎలాగయ్యాయో నీ పరిస్థితులు అలాగే మారిపోతాయి, నీ చుట్టూ ఉన్న సమస్యలు అలాగే మారిపోతాయి, నీ చుట్టూ ఉన్న వ్యతిరేకతలు అలాగే తొలగిపోతాయి. ఏదైనా అద్భుతం చూడాలి. ఇది ఎలా అంటే, వాటర్ ఎలా మారుతుంది? ద్రాక్షారసం కింద మార్చగలడు ఆయన. ఆ నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకం నీకు ఉన్నప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారడం అనే అద్భుతం వాళ్ళు చూసినట్లే నీ జీవితంలో కూడా అద్భుతం చూస్తావు. నీవేదైతే సమస్య ఉందో ఆ సమస్యలో నువ్వు పరిష్కారం చూస్తావు. అందుకే వినయం ఉండాలి. యేసు మీద విశ్వాసం ఉంచినప్పుడు లోబడాలి. నీ పరిస్థితి ఆయనకి చెప్పకు, ప్రభువా ఈ వాటరు ఈ వట్టికెళ్తే ఇది ద్రాక్షారసం అని తీసుకోమంటే వాడు నాలుగు పీకుతాడు, నన్ను కొడతాడు అని చెప్పాడా? చెప్పలేదే. లోబడ్డాడు, వెళ్ళాడు. ఈరోజు మనం చాలా చెప్తాం, మన పరిస్థితులు సాకుగా చెప్తాం. నాకు కుదరదు, నేను పనిలో ఉన్నాను, నేను ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, నా ఇంట్లో శ్రమ ఉంది, నా ఇంట్లో వ్యతిరేకత ఉంది, నా భర్త నన్ను ఊరుకోడు, నా అత్తగారు నన్ను ఊరుకోడు, మా అమ్మ ఊరుకోదు, మా చెల్లి. ఏం చెప్పకు, నీకు ఆర్డర్ ఇచ్చింది దేవుడు, వాళ్ళని ఎలాగైనా మార్చగలరు. ఆర్డర్ ఇచ్చింది దేవుడు, ఆయనకి లోబడు. అది వాళ్ళు వీళ్ళు అని చెప్పక, నువ్వు చెప్పడం, ఆయన ఎదిరించడం, ఆయన మీద నమ్మకం లేకపోవడం. అప్పుడు ఆయన మీద నువ్వు నమ్మకం చూపినప్పుడు నువ్వేమవుతావు? ఒక అవిశ్వాసివి, నువ్వు నీతిమంతురాలు కాదు. ఆయన మీద నమ్మకం చూపినప్పుడు ఆయన కార్యం అక్కడ ఎలా జరుగుతుంది? నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు అన్నాడు. నీ నమ్మకమే అక్కడ జరిగిందని దేవుడు మాట్లాడాడు. నువ్వు ఇక్కడ నమ్మట్లేదుగా, అందుకే చెప్తున్నావుగా నీకున్న సమస్యలు. ప్రభువా నీ పని చేయడానికి నాకు కుదరదు, నేను చాలా పనిలో ఉన్నాను, నేను చాలా బిజీలో ఉన్నాను. నువ్వు ఆయనకే చెప్తున్నావు. ఎవరికి? ఆయనకి. ఆయనకి చెప్పగలవా? ఆయనకి చెప్తావా?
ప్రభువా అక్కడ పరిస్థితి ఇది, ఇక్కడ పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది, ఈ యొద్దు నీకు లోబడు. నమ్ముతున్నావా? లోబడు, వెళ్ళు. మొదట ప్రయారిటీ ఆయనకే ఇచ్చి, తర్వాతే నీది. నువ్వు తర్వాత వచ్చేసరికి అన్ని క్లియర్ అయిపోతాయి అక్కడ. హల్లెలూయా. నువ్వు ఆయన పని చక్కగా చేస్తున్నప్పుడు నువ్వెందుకమ్మా వేరే వేరే పనికి, నువ్వెందుకమ్మా వేరే వేరే టెన్షను? ఎందుకు చేపలు పట్టుకోవడానికి పేతురు? నువ్వు మనుషులు పట్టువానిగా చేస్తాను. హల్లెలూయా. నీకు శ్రమ ఇవ్వడు, నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. అర్థమవుతుందా? చెప్తారు చాలా మంది. మోషే అలాగే చెప్పాడు, నేను నత్తివాడిని, ఆపు, నిన్ను పుట్టించిన వాడిని నాకు తెలియదా, నువ్వెవరు? నేను అత్తోడిని, నాకు వెళ్ళడానికి కుదరదు, వాడేనాడు వీడేనాడు ఇవన్నీ చెప్తూ ఉంటాడు. అర్థమవుతుందా మీకు? ఆయన ఎవరో నీకు తెలిసినప్పుడు నువ్వు లోబడి వెళ్ళవలసిందే. అదే ఆయన్ని నమ్మడం. ఆయన నమ్మి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిలో అద్భుతం చూస్తాం, మిర్రాకిల్ చూస్తాం. ఆ వాటర్ ఆయన్ని నమ్మి వెళ్ళి ఇచ్చాడు, ద్రాక్షరసం అయిపోయింది. అదే అద్భుతం. ఆయన నమ్మి వల వేశాడు, వలలో చినిగిపోయింది, చేపలు వచ్చేసాయి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ ఆశీర్వాదమే. మరి కానా విందులో యేసయ్య ఉన్నాడు, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. హల్లెలూయా. ఇక్కడ నీలో యేసు ఉన్నాడు. ఆయన నీ ద్వారా సంచరించాలనుకుంటున్నాడు. నీ నోటి ద్వారా ఆయన ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ కళ్ళ ద్వారా, నీ పాదాల ద్వారా ఆయన ఏదో ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో చేసుకొని నీ కొదువేంటో అక్కడ క్లియర్ అయిపోయి ఉంటుంది. నీ చేతుల్లో తీసుకున్నంత గొప్ప జరగదు. మొన్న ఒక ఆవిడ అదే అంది, వాళ్ళ పాపకు పరిచర్య కళ్ళలోకి వస్తే, ఏ యాపు నువ్వు చెప్పకు, పరిచర్యకే తీసుకుపోతాడు అని ఇంట్లో కూర్చోబెట్టుకొని జస్ట్ ఇలా ప్రేయర్కి వస్తే చాలు ఫోన్లు వచ్చావా వచ్చావా వచ్చేవాళ్ళు. వీళ్ళు చెప్పి బాధపడేవారు. అమ్మాయి చాలా ఇంట్రెస్ట్గా వదిలేండి, అంత మనం ఇబ్బంది పెట్టకూడదు. మానిపించుకున్నారు, ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు, ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోయేది. సడన్గా అమ్మాయికి వీళ్ళు అటాక్ అయిపోయింది. తల్లిదండ్రుల్ని వదిలేసి ఎదిరేస్తుందంట, కొడుతుందంట. సడన్గా వెళ్ళిపోయింది ఊరు. వీళ్ళు బస్ స్టాండ్లో ఎత్తుక్కుంటున్నారంటే, ఏంటి ఇలాగ తిరిగిపోయింది, ఎంత ఎదిరేస్తుందండి ఈ అమ్మాయి. నాకేం తెలియదు ఈ విషయాలు. వెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లెలు ఇంట్లో ఉంది. ఒకరోజు ఫోన్ చేసి గోల పెట్టేస్తుంది. ఆవిడ చెప్తుండే కానీ నాకు అర్థమైంది అది ఈ వీళ్ళు అటాక్ అని. ఏం తెలియట్లే, గోల అవన్నీ పక్కనట్టు. ఆ అమ్మాయిది సమస్యే కాదు, సమస్య నీది. నీకు దేవుడు పని చెప్పినాడు, నువ్వు లోబడలే. చూసాడు దేవుడు, నువ్వు ఎక్కడ లొంగుతావో అక్కడ పెట్టాడు మొదలు. నువ్వు చేయవలసింది లోబడతానని చెప్పు. నీకు ఎన్నో దర్శనాలు చూపించాడు, నీకు కొన్ని ప్రాంతాలే చూపించాడు వెళ్ళమని. కానీ నువ్వేం చేసావు? పక్కన పెట్టేసావు. నీ పని నువ్వు చూసుకుంటున్నావు, పడుకుంటున్నావు, లెగుతున్నావు. నీ పని నువ్వు చూసుకోవడమే కాకుండా పిల్లని దేవుడు చూపెడితే ఆ పిల్లని కూడా మానిపించావు అని చెప్పబోతుకి 2 రోజులు ఏడుస్తూ కూర్చుందంట. ఎప్పుడైతే ఏడ్చి పాప క్షమాపణ అడిగిందో, ప్రార్థన చేశానో, తన మీద చీకటి వెళ్ళిపోయినట్టుంది. ఆ మధ్యాహ్నానికి నేను ఇంటికి వచ్చేస్తానని అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు, నేను రానన్న పిల్ల వచ్చేసిందంట. ఇప్పుడు పరిచయకి మళ్ళీ బలంగా వాడబడుతుంది. నిన్న చెప్తుంది, నాకేమేమి దర్శనాలు చూపించాడు, నెరవేర్చబడుతున్నాయి. హల్లెలూయా. ఆమె చెప్తుంది, ఆ పిల్ల రాగానే ఈవిడే ముందు వచ్చేసి దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను చెప్పమంటున్నాడు. ఏం మాట్లాడాడు? నా చేతిలో ఉండని దాన్ని నీ చేతిలో తీసుకున్నావు, నీ చేతిలో ఉంటే ఎలా ఉందో చూసుకో, నా చేతిలో ఉంటే ఎలా ఉందో చూసుకో అన్నాడు. నేను లోబడతాను, మరి చూసుకోండి అని చెప్పి ఇప్పుడు దేవుని చేతిలోకి అప్ చెప్పాడు. ఇప్పుడు ఆవిడికి మరి కళ అంట. ఏం కళ? ఆమె గది ఉందంట, గదికి గోడ అడ్డుగా ఉందంట. ఆ గోడ తొలగిపోయి లోపల ఉన్న చెత్త కనబడితే చెత్త దూషణ అంటే లోన కనబడకుండా అంత చెత్త పెరిగిపోయింది. నేత్రాలు మూసుకుపోయాయి. ఎందుకు మూసుకుపోయాయి? ఆమె స్థితి, ఆ గది అంటే ఏంటి? ఆమె హృదయం. ఆ చెత్త పేరుకుపోయింది. వాళ్ళ పాప వాళ్ళ ఆయన తుడుస్తున్నాడంటే ఇవి నీళ్ళెట్టు కొడుతుందంట. ఇంత చెత్త ఈ గోడ పడే వరకు తెలియలేదు. ఎప్పుడైతే మనం దేవునికి విరోధంగా లోబడకుండా తప్పు చేస్తామో ఒక గోడ అనే అడ్డు మొదలైపోతుంది. అంటే నేత్రాలు
కనబడవు, మూసుకుపోతాయి. మూసుకుపోయి ఏమైంది? లోన చెత్త పేరుకుపోయింది, అంటే పాపం పెరిగిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే లోబడిందో ఇప్పుడు కనపడుతుంది అన్నమాట. గోడ పడిపోయి ఇదేంటి ఇంత చెత్త ఉంది, ఎప్పుడు పేరుకుపోయింది అనుకున్నదండి. ఎప్పుడు పేరుకుపోయిందో కూడా ఆవిడ తెలియదు. మనం బాగానే ఉన్నాం అనుకుంటాం. ఎప్పుడైతే లోబడి కన్నీరు కాసి, అందుకే శ్రమలు వచ్చినప్పుడు ఏడవకూడదు. మన హృదయాలు శుద్ధీకరింపబడతాయి, మనం కట్టబడుతూ ఉంటాం, దేవుని సహవాసంలో ఉంటాం, సరిచేయబడతాం. శ్రమ వద్దు, సుఖంగా సాగిపోతుందంటే నువ్వు సుఖపడుతూ వెళ్ళిపోతున్నావు అనుకుంటే నీ ఇష్టం చేసుకుంటూ అసలు నేను పట్టుకోలేదు, దేవుడు వదిలేశాడు. రేపు కన్ను మూసి ఆహా వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడ కట్టబడ్డావు? ఎక్కడ శుద్ధీకరించబడ్డావు? ఎక్కడ హృదయము కడగబడింది? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. కాబట్టి యేసు నీలో సంచరిస్తానన్నప్పుడు దీన్ని వాడని ప్రథమ స్థానం ఫస్ట్ ఆయనకి ఇవ్వండి. ఆయన ఏం చెప్తున్నాడు దానికి, ఆ తర్వాతే మీది. నాకు దేవుడు పరిచర్య చెప్పమన్నప్పుడు హాయిగా గంతులేస్తూ ఉన్నాను అనుకుంటున్నారా? నరకం, ఇంట్లో శ్రమ, ఆర్థిక పరంగా, మనుషుల పరంగా, చుట్టూ ఉన్న వాళ్ళ పరంగా, భర్త పరంగా, అన్నీ ఒకసారి. శ్రమ లేకపోతేనే నాకు భయం. అన్నీ వచ్చాయి, అన్నీ పెట్టి సాకు చెప్పేదాన్ని కాదు, అన్ని పక్కనెట్టేదాన్ని, దేవుని పని చేసేదాన్ని. వాళ్ళు తలపోటు, శ్రమ, నైట్లు నిద్ర ఉండేది కాదు. కావాలని శనివారమే పెట్టేవాడు, నైట్ తెల్లవారులు. నేను వాక్యం సిద్ధపడకుండా ఉండాలి, అయినా నిలబడితే దేవుడు బలంగా పడుతుంది. ఏ సాకు ఏది ఎవరికి చెప్పలే. ఎందుకు చెప్పుకోవడం? నా దేవుడు నాకున్నాడు. అర్థమవుతుందా? అది దేవుని సహవాసంలో నడిపించేది. అందుకే దేవుడు సంచరించడానికి ఆయన నీలో నేనుండి సంచరిస్తాను. ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి ఆయనకి లోబడితే, మన మీద అభిషేకం దిగితే మన నేత్రాలు తెరవబడతాయి, మనం స్పష్టంగా చూడగలుగుతాము. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి మొదట దేవుడు పని చేస్తుంటావో నీ కొలువేంటి అది తీర్చబడిపోతుంటుంది, నీ యొద్దకు పరిగెట్టుకొని వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. వస్తుంది. ఆ లోబడ్డమే, వినయమే నీకు అభిషేకము. నువ్వు నీతిమంతురాలుగా మార్చబడతావు, నీ నేత్రాలు తెరవబడతాయి, అక్కడ అద్భుతాలు చూడగలుగుతావు. అందుకే ధర్మశాస్త్రం అందు నీ ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా మనోనేత్రాలు తెరువు అని అంటున్నాడు. దేవుని కార్యాలు చూసినట్లుగా నీ నేత్రాలు తెరవబడాలి. ఎక్కడ లోబడకుండా, ఎక్కడ దేవుడు చెప్పింది చేయకుండా నువ్వు ఆగిపోతున్నావో వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. నీ మనసుకి, నీ కళ్ళకి గురుటితనం కలిగేస్తుంది. ఆయన ఆశ్చర్యకార్యాలు ఏం కనబడటం లేదు. ఒక అన్యులు, ఒక దేవుని ఎరగని ప్రజలు తమ శరీర కార్యాల మీద, తమ శక్తి మీద, బలం మీద, ఈ లోకపరమైన మాటలతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారే, అలా వెళ్ళిపోతుంది నీ లైఫ్. అలా కాదు, నువ్వు ప్రత్యేకమైన దానివి. నీలో దేవుడు సంచరిస్తున్నాడు, నీతో దేవుడు అన్నాడు. నువ్వు అద్భుతాలతో నడవాలి, నువ్వు ఆశ్చర్యకార్యాలతో నడవాలి, నువ్వు దేవునితో నడవాలి, నువ్వు దేవుని శక్తితో నడవాలి, వాళ్ళ మాటలతో కాదు. అర్థమవుతుందా? చేపల రాసి రాలేదు, కానీ దేవుడు ఇచ్చాడు అక్కడ. అది దేవుని అద్భుతం. నువ్వు అద్భుతాలతో నడవాలి కానీ, దేవుని శక్తితో నడవాలి కానీ, లోకస్తులు దేవుని ఎరగని ప్రజలు పోయే దారిలో పోతూ ఉంటే ఆ దారి ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. నీ దారి వేరే దారి. క్రీస్తుని వెంబడించడం అంటే విశ్వాసములో ఆయన మీద నమ్మకం ఉంచి లోబడి కదలడమే, ఆయన మీద నమ్మకం ఉంచడమే, ఆయనకి లోబడ్డమే. నీ నేత్రాలు తెరవబడి అక్కడ అద్భుతం చేస్తుంది. ఆయన నమ్మి నీళ్లు పట్టుకెళ్తుంది, ద్రాక్షరసం అయిపోయింది, అద్భుతం. ఆమె నమ్మి ఆ మొదటి అప్పు ఏలియాకి ఇస్తే మిగతాది ప్రతి దినం పోషింపబడింది. ఆయన్ని నమ్మి ఆయన పరిచర్యకి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఆమె కొదువు ఏంటంటే కుమారుడు లేడు, సంతానం లేదు, సంతానం ఇవ్వబడింది. హల్లెలూయా. ప్రథమ స్థానం. పేతురు ధోనికి మొదట వాక్యము చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడో కాదు, నీలో ఉన్నాడు ఆయన, నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఏం చెప్తున్నాడు? లోబడు. అది వినయం కాదు. ప్రభువా నాది ఇది అని చెప్తున్నావా? అది ఎదిరించడం. ఆయన నువ్వు చెప్తుంటే నీ పరిస్థితి ఆయన చూడట్లేదా? అంటే ఆయన చూడట్లేదనేగా నువ్వు తేల్చుతున్నావు.
నా పరిస్థితి ఇదయ్యా, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారయ్యా, వాళ్ళు వద్దంటున్నారయ్యా. నన్నేం దండేసి పట్టుకు వెళ్ళమని లేదు, నేను చెప్పకూడదని మొదట్లోనే ఆపడానికి చూశారు, మొదట్లోనే నన్ను తుంచేయడానికి చూశారు. ఆ పిల్ల చెప్పడానికి వీల్లేదు. ఎవరు ఆజ్ఞ ఇచ్చింది చెప్పమని? దేవుడు. మనీ అయితే నువ్వు నమ్ముకోవద్దు. ఇక్కడ మీ అత్తగారింటికి వెళ్ళి మనం నమ్ముకో, నీ పెళ్ళయ్యి చేసుకో. నువ్వెవరు చెప్పడానికి? నేను అక్కడే చేసుకున్నా. హల్లెలూయా. ఆయన్ని హెచ్చించాలి, ఆయన్ని గణపరచాలి. మనుషులకి భయపడకూడదు, పరిస్థితులకు భయపడకూడదు, విశ్వాసం ఆయన మీద ఉంచాలి. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు జరగట్లేదు పనులంటే విశ్వాసం అసలు ఆయన మీద ఉంచావా, నీ మీద ఉంచావా, నీ పరిస్థితుల మీద ఉంచావా, అపవాదం మీద ఉంచావా, నీ పరిశుద్ధత మీద ఉంచావా, నీ ప్రార్థన మీద ఉంచావా, మాట్లాడే మాటల మీద ఉంచావా? నువ్వు ఉంచవలసింది ఆయన మీద విశ్వాసం. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచితే నీలో ఉన్న ఆయన సంచరించడానికి ఇది ఆయన్ని కట్టబడిన గాడిదని ఎవరు యేసుప్రభు రమ్మంటే తీసుకురమ్మంటే ఎవరు అడ్డు రాగలిగారు? ఎవరు రాలేరు. యేసయ్య నీ చేత చేయించాలనుకున్నప్పుడు ఎవరు అడ్డు రారు. నీకు అక్కడ ఎలాంటి వ్యతిరేక పరిస్థితి ఉన్నా నీకు అనవసరం. నీకు దేవుడు చెప్పాడు వెళ్తే ఎవరు మాట్లాడరు, మౌనం వైపు అలా చూస్తారు. నువ్వు భయపడితేనే అక్కడ వాళ్ళు మాట్లాడతారు. కానీ నువ్వు మనసులో ఒకటి వచ్చాను, ఇక్కడ దేవుడు చెప్పాడు అంతే. బాబోయ్ అన్నావా, దాని బలం అధికమైపోద్ది. సాకులు చెప్తున్నావా, దాని బలం అధికమైపోతుంది. నిన్ను చూసుకుంటున్నావా, నీ పరిస్థితులు దాని బలం అధికమైపోద్ది. నువ్వే దాని బలాన్ని అధికము చేస్తున్నావు, నువ్వే దేవుని శక్తి తక్కువ చేస్తున్నావు, నువ్వే అద్భుతాలతో వెళ్లకుండా ఓన్లీ శరీర కార్యాలతో నిలిచిపోతున్నావు. లేదు, దేవుని అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు అంట హిజ్కియా ఫ్రాన్సిస్ గారు అద్భుతాలు చూసుకుంటూ వెళ్ళారు. దేవుడు ఆజ్ఞాపించమంటే ఈ గడియారం ఆగిపోయింది కదా, నేను ఆజ్ఞాపిస్తానని ఆజ్ఞాపించగానే పనిచేసింది. దేవునికి లోబడ్డా లేదా? మరి ఆయన చూసినప్పుడు మనం ఎందుకు చూడం? ఆయన దేవుని విశ్వాసం ఉంచాడు. అదే మనం కొన్ని సూచనలు పెట్టుకుంటా ఉన్నా కదా. ఆయనకి డాక్టర్ సీట్ వచ్చిందంట. సీట్ వస్తే దేవుని చిత్తం, సీట్ రాకపోతే దేవుని చిత్తం కాదు. డబ్బులు దొరికితే దేవుని చిత్తం, దొరకపోతే దేవుని చిత్తం. అది కాదు. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు నీ హృదయంలో సమాధానం ఉంటుంది. దేవుని చిత్తం చేయనప్పుడు నీ హృదయంలో సమాధానం పోతుంది. తెలుసా నీకు? అది సమాధానం ఉండదు, సహవాసం ఉండదు, పోతుంది, కోల్పోతావు. ఆయనకి సీట్ వచ్చింది, డాక్టర్ సీట్. అందరూ మురిసిపోయారండి ఇంట్లో వాళ్ళు. డాక్టర్ సీట్ వచ్చింది, మన వాళ్ళు ఎవరో చేయలేదని. ఆ చుట్టాలు ఎవరో ఆయన వచ్చి, అరే డబ్బులు మొత్తం నేను ఖర్చు పెడతాను అనేసాడంట. అని దేవుని చిత్తమే వెళ్ళిపోయాడా? లేదు. ఆయన దేవుని చిత్తం అడగడానికి వెళ్ళినప్పుడు నువ్వు డిగ్రీ చదువు, నువ్వు డాక్టర్ చదవద్దని దేవుడు అన్నాడు. వీళ్ళేమో దేవుడిని అడిగి వస్తాడు కదా, ఏం చెప్తాడంటే నన్ను దేవుడు చదవద్దు అన్నాడు డాక్టర్, నేను డిగ్రీ చదువుతాను. ఇప్పుడు ప్రపంచ దేశాలు వెళ్ళి సువార్త చెప్తున్నాడు ఆయన. గొప్ప దైవజనుడు, అనేక మంది సేవకులు సిద్ధపరుస్తున్నాడు. దానికన్నా గొప్ప పరిచయం ఇంకేమన్నా ఉందా? డాక్టర్లు స్వస్థపరచలేంది, ప్రార్థనలు స్వస్థపరుస్తున్నాయి. అవునా కదా? ఆయన చూసినప్పుడు మనం ఎందుకు చూడడం? విశ్వాసం. మనం ఎంతసేపు శరీర కార్యాలు మనసు నుంచి ఇది సూచన అది సూచన కాదు, నీ మనసులో సమాధానం కోల్పోతావు. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు మరింత ఆత్మతో నింపబడి సమాధానంతో దేవుని సంతోషంతో గంతులేస్తాం. హల్లెలూయా. వాడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీ హృదయంలోనికి ఆయన వచ్చి ఆయన చెప్పిన మాట విని నువ్వు లోబడి చేస్తే, ఆయన పని మొదట చేస్తూ ఏమిటి ఇంపార్టెన్స్, ప్రతి పొదువైంది నీ పాదాల దగ్గరకు వస్తుంది. నువ్వు దాని వెంట లెక్కలో మొదట ప్రయారిటీ ఇవ్వు. పరిస్థితులు ఆయనకి చెప్పకు, ఆయన చూస్తున్నాడు నీ పరిస్థితి. నీ పరిస్థితి ఇరుకులో ఉన్నప్పుడు ఆయన చేయమని చెప్తాడు. నువ్వు ఆయన మీద విశ్వాసంతో కదులుతావా లేకపోతే అవిశ్వాసంతో ఉండిపోతావా? తెలుసా నీకు? అన్నీ బాగుంటే నేను పంపడం, అక్కడ విశ్వాసం ఏం కనబడుతుంది? చుట్టూ పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు కదులంటాడు. అప్పుడు దేవుని మీద నమ్మకంతో నువ్వు కదలడమే నువ్వు నీతిమంతురాలివి. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. పేతురు ఫరో పంపించేస్తానన్నప్పుడు వెళ్ళలేదు, పంపనని బిగుసు కూర్చున్నాడు. మోషేని పంపాడు, బిగుసుకున్నాడు, నేను వెళ్ళానని అక్కడ అద్భుతాలకు డోర్స్ ఓపెన్ అయ్యాయి. అవునే కదా? తెగుళ్ళు పంపించాడు, కప్పలను పంపించాడు, పేడలు
ఇన్ని అద్భుతాలు జరగడానికి గల కారణం అక్కడ కఠినం అవ్వడం వల్ల. పంపేస్తే ఇన్ని అద్భుతాలు జరిగాయా? అక్కడ అద్భుతానికి గల కారణం, అద్భుతం జరగడానికి రీజన్ ఏంటి? ఆయన విశ్వాసము మోషే దేవుని మీద ఉంచి కదిలేడు. అక్కడ కఠినమవుతున్నాడు, కానీ ఇక్కడ ఈ విశ్వాసం అద్భుతాలు చేస్తుంది. నీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే అయినా నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వు లోబడి కదిలితే నువ్వు అద్భుతాలు చూస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. అది కరువైన, అది సమస్య అయిన, అది శత్రువైన, అది వ్యతిరేకమైన ఏదైనా నువ్వు ఇరుకులో, సమస్యలో, ఇబ్బందిలో ఉన్నప్పుడే దేవుడు కదలమంటాడు. అలా కదలమన్నప్పుడు ఆయన మీద నమ్మకం వచ్చి నువ్వు కదులుతావు. అప్పుడు ఆ కదిలే సమయంలో అందరూ వ్యతిరేకంగానే ఉంటారు. ఆ కఠిన హృదయమే అద్భుతాలు నీ ద్వారా జరిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. కానీ సాకు చెప్పి ఆగిపోయేవా? ఏ అద్భుతం చూడలేవు. ఈ యొక్క సామాన్యమైన మనిషిగా ఉండిపోతావు. ఒక విశ్వాసం లేని అవిశ్వాసం, ఒక పాపిగా నిలబడిపోతావు. నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకోలేవు. అందుకే విశ్వాసంలో నీ పరిస్థితులు ఎలా ఉన్నాను విశ్వాసంతో అడుగులే, దేవుని అద్భుతాలు చూస్తాను దేవుడు మాట్లాడుతాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం.